గణపురం గ్రామంలో గ్రామ దేవతల ఆలయాల నిర్మాణాలకు సంబంధించి స్థల పరిశీలన కార్యక్రమం నిర్వహించారు. భూపాలపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ వేపాక రాజేందర్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ కట్టుకూరి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఈ పరిశీలన జరిగింది. ముందుగా గౌడ కులస్తుల ఆరాధ్య దైవమైన శ్రీ రేణుక ఎల్లమ్మ దేవాలయాన్ని సందర్శించారు. ఈ ఆలయానికి గతంలోనే భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు చేతుల మీదుగా 50 లక్షల రూపాయల వ్యయంతో శంకుస్థాపన జరగగా, పూర్తి స్థాయి ఆలయ నిర్మాణం కోసం శిల్పి వెంకటేశ్వర్లు ఆలయ నిర్మాణ నమూనాలను వివరించారు. అనంతరం గణపసముద్రం సరస్సు కట్టపై ఉన్న దక్షిణముఖ ఆంజనేయ స్వామి దేవాలయ నిర్మాణానికి ₹1 కోటి వ్యయంతో చేపట్టనున్న పనులపై చర్చించారు. అలాగే గ్రామ పోచమ్మ తల్లి, వీరప్ప, పెద్దమ్మ తల్లి మరియు మడెల్లయ్య దేవాలయాల నిర్మాణాలకు స్టేట్ డెవలప్మెంట్ ఫండ్ కింద 30 లక్షల రూపాయలతో ఆలయాలు నిర్మిస్తున్నట్లు మార్కెట్ కమిటీ చైర్మన్ వేపాక రాజేందర్ తెలిపారు. ఈ ఆలయాల నిర్మాణానికి సంబంధించిన నమూనాలను కూడా శిల్పి వెంకటేశ్వర్లు చిత్రీకరించి వివరించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ వడ్లకొండ నారాయణగౌడ్, ఉప సర్పంచ్ ఓరుగంటి కృష్ణగౌడ్, వార్డు సభ్యులు కట్ట మురళి, మండ అశోక్, బీసీ సంఘం నాయకులు బత్తిని శివశంకర్ గౌడ్, దుగ్గ్యాల దేవేందర్ రావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు గణపురం మండల కేంద్రంలో గౌరవ ముఖ్యమంత్రి గారు అదేవిధంగా ఎమ్మెల్యే గారి సహకారంతో మరి కాకతీయుల నాటి గుళ్ళ నిర్మాణం కోసం మరి కట్ట మీద ఉన్నటువంటి దక్షిణముఖ ఆంజనేయ స్వామికి ₹1 కోటి, అదేవిధంగా మరి ఇక్కడ మేజర్ గ్రామ పంచాయతీ గౌడ కమ్యూనిటీ ఎక్కువ ఉంటుంది వచ్చి గౌడ కులస్తుల ఆరాధ్య దైవమైనటువంటి ఎల్లమ్మ దేవాలయానికి ₹50 లక్షల, అదేవిధంగా బీరప్ప, మడేలయ్య, పెద్దమ్మ, అదేవిధంగా పోషమ్మ గుడి నిర్మాణం కోసం ఎమ్మెల్యే గారి సహకారంతో ఇవన్నీ కూడా త్వరలో పూర్తి చేస్తున్నాం. దానికి శిల్పి రావడం జరిగింది. ఈ గ్రామస్తుల సహకారంతో, సర్పంచ్ గారి సహకారంతో ఇక్కడ విజిట్ చేయడం జరిగింది. అది త్వరలో ఈ పనులు ప్రారంభమవుతాయని చెప్పి తెలియజేస్తా ఉన్నాం.